ఇవాళ మనం అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన దట్ ఈస్ మహి అనే కథ చూద్దాము. వంటిల్లు సర్దుకుంటుండగా కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. తలుపులు తెరవగానే ఎదురుగా మ్లానమైన మొహంతో కనిపించిన మహికను చూసి ఆశ్చర్యపోయాను. అదేమిటి మహి, నీ ఫ్రెండ్తో సాయంకాలం దాకా ఎంజాయ్ చేసేస్తావనుకున్నాను, అరగంటలోనే తిరిగి వచ్చేసావేంటి అన్నా నా ప్రశ్నకు బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది మహిక. దాని ప్రవర్తనకి నేను పెద్దగా నొచ్చుకోలేదు. ఎందుకంటే మహి మనస్తత్వం నాకు బాగా తెలుసు. మనసును ఏదైనా బాధ కలిగితే మౌనంగా ఒంటరిగా ఉండిపోతుంది. అలాంటి సమయంలో వెళ్ళి పలకరిస్తే అస్సలు ఇష్టపడదు. కొద్దిసేపటి తర్వాత తానే వస్తుంది. అందుకే నేను దాని వెనకాలే వెళ్ళి మళ్ళీ రెట్టించి అడగకుండా నా మానం నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను. అయితే చేతులు యాంత్రికంగా పనులను చేసుకుపోతున్నా అక్కడ అసలేమైందో, మహిక ఎందుకు హట్ అయిందో అన్న ఆలోచనే మనసంతా నిండిపోయింది. ప్రపంచాన్ని గడగడ ఉనికిస్తున్న మహమ్మారి మూలాన ఇంటర్మీడియట్లో చేరాక మహిక కాలేజ్కి వెళ్ళే అవకాశమే రాలేదు. ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతూ 10th దాకా తనతో కలిసి చదివిన స్నేహితురాలతోనే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అలాంటిది చాన్నాళ్ళ తర్వాత ఈరోజు మధ్యాహ్నం, అమ్మా, ఈరోజు నా స్కూల్ ఫ్రెండ్స్ శ్రేయ మన పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ చుట్టాలింటికి వచ్చింది. వారం రోజులు ఇక్కడే ఉంటుందట. వెళ్ళి తనని కలిసిరానా అని మహిక అడగగానే, వెళ్ళిరా అమ్మా, నువ్వు చాలా కాలంగా ఇంట్లోనే కాలు బయట పెట్టడం లేదు. ఇలాగైనా నీకు కాస్త చేంజ్గా ఉంటుంది. హాయిగా మీ ఫ్రెండ్తో నీకు ఇష్టమైనంతసేపు గడిపిరా. ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు వీలైనప్పుడల్లా మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి పంపించాను. చాలా రోజులకి కలిసిన స్కూల్ ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటూనే కాలం తెలియదు ఎవరికైనా. అలాంటిది ఈ పిల్ల ఇంత త్వరగా వెనక్కి తిరిగి వచ్చేసిందంటే తప్పకుండా అక్కడ ఏదో జరుగుంటుంది అనుకుంటూ వంటింట్లో పని పూర్తి చేస్తుండగా పెద్దగా ఎక్కిళ్ళ శబ్దం వినిపించడంతో ఒక్క ఉడుతున్న మహీకి గదిలో పరిగెత్తాను. అక్కడ మంచంపై బోర్ల పడుకొని ఏడుస్తున్న మహీని చూసి నా మనసు కలుక్కుమంది. ఏం జరిగిందమ్మా అంటూ లాలనగా అడిగాను. నా మాటకి అది సమాధానం చెప్పకుండా మరింత పెద్దగా ఏడవటంతో నాకు కంగారేసినా కూడా సర్దుకొని ఓదార్పుగా దాన్ని వీపు నిమురుతూ అలాగే కూర్చుండిపోయాను. కొద్దిసేపటికి తేరుకున్న మహిక మెల్లగా నోరు విప్పింది. అమ్మా, ఒక విషయం అడుగుతాను చెప్పు. నేను చాలా లావయ్యానా? నాకు బాగా ఒళ్ళొచ్చేసిందా? ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూనే దాని భుజాలు పట్టుకొని లేపి పైకి కిందకి తేరిపారా చూశాను. మహిక మంచి పొడుగ్గా ఉంటుంది. అంతకుముందు కొద్దిగా సన్నగా పీలగా ఉండే పిల్ల బహుశా ఈ మహమ్మారి సమయంలో ఇంటి పట్టునే ఉండి సరైన ఆహారం తీసుకోవటం వల్లనేమో మరి ఇప్పుడు ఎత్తుకి తగినంతగా లావుంది తప్ప ఏమాత్రమూ ఇబ్బెట్టుగా లేదు. ఆ మాటే చెప్పి, అయినా ఎన్నడూ లేంది ఈవేళ కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి మహి అనగానే, అది కాదమ్మా, ఇందాక శ్రేయాని కలిసేందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే అంటూ అక్కడ జరిగిందంతా చెప్పుకొచ్చింది. తలుపులు తెరిచిన శ్రేయ, హాయ్ మహి, ఎన్నాళ్ళైందో మనం కలిసి అంటూ మహిని వాటేసుకుంది. ఆ మరుక్షణమే మహిని పైనుండి కింద దాకా చూసి, సన్నగా తీగలా ఉండేదానివి ఇలా మారిపోయావేంటే అనేసింది. ఆ మాటలకి మహికకి మూడోఫ్ అయింది. ఆ తర్వాత శ్రేయ ఏదో మాట్లాడుతూనే ఉన్నా మహికకి ఇంకక్కడ ఎక్కువసేపు కూర్చునేందుకు మనస్కరించలేదంట. అందుకే ఓ పావుగంట తర్వాత కొంచెం పని ఉంది, నేను వెళ్తానని చెప్పి ఇంటికొచ్చేసింది. మహి చెప్పింది విన్నాక నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అసలే మహికకి మొదటి నుంచి ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అన్న భయము, ఆందోళనలు ఎక్కువ. దానికి తోడు ఏ విషయంలోనైనా తనని ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేదు. సున్నితమైన మనస్తత్వం. అలాంటి మనిషికి ఇటువంటి కామెంట్స్ని తట్టుకోవటం కష్టమే. చదువుకున్న వాళ్ళు కూడా మేనర్స్ లేకుండా ఇలా బాడీ షేమింగ్ చేయటం ఏమిటో. అయినా ఎవరైనా తనని కామెంట్ చేయటం ఆలస్యం విపరీతంగా బాధపడిపోతూ బోరున ఇచ్చేయటం, ఆ తర్వాత రోజుల తరబడి దాని గురించి ఆలోచిస్తూ మనసును కష్టపెట్టుకోవటం లాంటివి ఈ పిల్ల ఎప్పటికి మానుతుందో ఏమో. అందుకే
పని పాట లేని వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో వాగితే దాని గురించి పట్టించుకోవటం అనవసరం మహి. ఇలాంటి విషయాల్ని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి. ఏమైనా నువ్వింత సెన్సిటివ్గా ఉండటం మంచిది కాదు అంటూ దాన్ని మందలిచ్చాను. జరిగింది ఇంతే అయితే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదమ్మా. ఇప్పుడే నా ఫేస్బుక్ చూసుకుంటుంటే అందులో శ్రేయ పెట్టిన ఫోటోలు కనిపించాయి. ఇందాక వాళ్ళింట్లో తను నాతో కలిసి తీసుకున్న సెల్ఫీలు 2 ఏళ్ల క్రితం నా ఫోటోని ఇప్పటి ఫోటోని పక్కపక్కనే చూపిస్తూ ఒకప్పటి మన స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఇప్పుడేమో ఇలా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. ట్విట్టర్లోనూ అలాగే పెట్టింది. ఆ పోస్టుల కింద నా స్కూల్ ఫ్రెండ్స్ రాసిన నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే ఏడుపొచ్చేస్తుందమ్మా అంది. చూడు మహి, ఇంతకాలం నువ్వు నీ స్నేహితురాళ్ళు అని భావించిన వారి నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడినందుకు సంతోషించు. ఏది జరిగినా మన మంచికే అనుకొని నీ జీవితంలో దీన్నొక పాఠంలా తీసుకో. ఇంకా దీని గురించి ఎక్కువగా ఆలోచించటం మానేసేయ్ అన్నాను ఓదార్పుగా. నేనైతే ఇదంతా ఒక పిల్ల చేష్టలా భావించి ఆ క్షణమే మర్చిపోయాను. కానీ మహి మాత్రం ఆ విషయాన్ని తన బుర్రలో నుండి అంత తేలిగ్గా తీసేయలేడని ఆ మరుసటి రోజు ఉదయానికి కానీ నాకు తెలిసి రాలేదు. అమ్మా, ఈ రోజు నుంచి నేను స్ట్రిక్ట్గా డైటింగ్ చేయబోతున్నాను. వైట్ రైస్, ఆయిల్ ఫుడ్, స్వీట్స్ లాంటివి వాటి జోలికి వెళ్ళను. ఉదయం బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్ సలాడ్, మధ్యాహ్నం 2 పుల్కాలను కూర లేదా పప్పుతో తింటాను. రాత్రికి గ్లాస్ పాలు మాత్రమే తీసుకుంటాను. నా షేప్ 0 సైజ్కి వచ్చేదాకా తగ్గేదే లేదు. ఉదయం డైనింగ్ టేబుల్ వద్దకొచ్చి అప్పటికే నేను వడ్డించిన ఇడ్లీలను పక్కకి నెట్టేస్తూ మహిక చెప్పిన విషయం నాకు రుచించకపోయినా నేను తనతో వాదించలేదు. బాడీ షేమింగ్కి గురైన టీనేజ్ పిల్లల మానసికంగా ఎంత కృంగిపోతారో నాకు బాగా తెలుసు. ఇక ఆ రోజు నుండి మహి ధ్యాసంతా ఎంత త్వరగా వెయిట్ లాస్ అయ్యి 0 సైజ్ ఫిగర్లోకి వచ్చేస్తానా అన్న దానిపైనే ఫిక్స్ అయిపోవటంతో మిగతా యాక్టివిటీస్ అన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. ఉదయాన్నే నిద్రలేస్తూనే అరచేతుల్లో మొహాన్ని రుద్దుకుంటూ ఖరాగే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి అంటూ దేవతలకు నమస్కారం చేసుకునే పిల్ల ఇప్పుడు లేవగానే వేయింగ్ మిషన్ పైన నిలబడుతుంది. ఓ వారం తర్వాత, అమ్మా, వారం రోజులు డైటింగ్ చేస్తే 1 కేజీ బరువే తగ్గాను. ఇలా అయితే లాభం లేదు. ఇక నుండి మధ్యాహ్నం పుల్కా తినడం మానేస్తాను. అలా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతుంది. బాంబులా దూసుకొచ్చిన మహి మాటలకు గాబరా పడ్డాను నేను. అదేమిటి, రోజంతా అర్ధాకలతో ఉంటావా? అది ఆరోగ్యానికి మంచిది కాదు అన్న నా మాటల్ని అది అస్సలు ఖాతరు చేయలేదు. నీకు తెలియదులేమ్మా, అంతగా ఉండలేకపోతే కాసిని పాలు తీసుకుంటాలే అనేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 10 రోజులకి, అమ్మా, ఈ వీడియో చూడు. రోజంతా 2 గంటలకు ఒకసారి గ్లాసుడు నిమ్మకాయ నీళ్లతో తేనెను కలిపి దాన్నే ఆహారంగా తీసుకుంటే కేవలం 10 రోజుల్లోనే 15 నుంచి 20 కిలోల దాకా బరువు తగ్గొచ్చట. ఈ రోజు నుంచి నేను ఈ డైట్ ఫాలో అవుతాను అన్న మాటలకు నా అరికాలు మంట నెత్తికొచ్చింది. నీకేమైనా మతిపోయిందా మహి? నీ హైట్కి నువ్వు ఏమాత్రం ఓవర్ వెయిట్ లేవు. ఎవరో అన్న మాటల్ని పట్టుకొని ఇలా అర్థం పద్ధం లేని డైటింగులు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీ ధ్యాసలో పడి నువ్వు 10 రోజుల నుండి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయటం కూడా మానేశావు. ఇంతకు ముందులాగా చదివింది చాలు ఇంకా పడుకోవే అన్నా వినకుండా ఐఐటీలో సీట్ రావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పి రాత్రి 12 దాకా చదువుకొని ఆ తర్వాత అరగంట సేపు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకొని కానీ నిద్రపోయేదానివి కాదు. ఇప్పుడేమో ఆకలి కడుపుతో రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉండలేక 8 గంటలకే నిద్రపోతున్నావు. ఇలా వెయిట్ లాస్ పిచ్చిలో పడి చదువు, కెరీర్, హాబీస్ అన్నిటినీ నాశనం చేసుకోకు అని గట్టిగా చెప్పాను. మీ అమ్మాయికి ఈసారి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్లోనూ ఇలాగే జరిగితే స్టార్ బ్యాచ్ నుంచి తీసేయాల్సి వస్తుంది. ఈ విషయం మీకు ముందుగానే తెలిస్తే జాగ్రత్త పడతారని చెప్తున్నాను మేడం అంటూ ఉదయాన్నే మహి కాలేజీ హెడ్ నుండి వచ్చిన ఫోన్ కాల్ని నేను సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే మొదటి నుండి నేను కానీ మా వారు కానీ మహీపై చదువు విషయంలో అనవసరపు ఒత్తిడి పెట్టలేదు. ఆటలు, సంగీతంతో పాటు
చదువుని తనే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. ఈసారి దాని ధ్యాస అంతా వెయిట్ లాస్ పైనే ఉండటంతో చదువుని కాస్త అశ్రద్ధ చేసినట్లుంది. మెల్లిగా అదే తెలుసుకుంటుందిలే అనుకొని ఊరుకున్నాను. కానీ ఒక అరగంట తర్వాత తనే నా దగ్గరికి వచ్చి, అమ్మా, మొన్న జరిగిన పరీక్షల్లో నాకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. రిజల్ట్ షీట్ని కాలేజ్ వెబ్సైట్లో ఓపెన్గా పెట్టారు కాబట్టి ఈ విషయం ఈ పాటికి కాలేజ్లో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా నా బరువు గురించే కాకుండా నా మార్కుల గురించి కూడా కామెంట్ చేస్తూ నవ్వుకుంటారు కదమ్మా. ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేయాలంటేనే భయంగా ఉందమ్మా. దాని మాటలకు నేను చివ్వున, ఒక విషయం చెప్పు మహి, ఇప్పుడు నీ బాధ అంట నీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినాయనా, లేక ఆ విషయం అందరికీ తెలిసిపోయిందే అనా అని అడిగాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మహి ఒక్క క్షణం తడబడింది. అది కాదమ్మా, నేను ఎప్పుడూ క్లాస్లో టాప్ 5లో ఉంటాను కదా, అలాంటిది నా ర్యాంక్ ఒక్కసారిగా అంతకు కిందకి జారటంతో నా గురించి అందరూ ఏమనుకుంటారో అని బెంగగా ఉంది అనేసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆ రోజు ఎంత బ్రతిమలాడినా భోజనం చేయకుండానే పడుకుంది. కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అయితే ఎత్తాను. హలో పిన్ని, నేను మోక్షని. ఈరోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. మీరంతా ఇంట్లోనే ఉంటారుగా? ఇంట్లోనే ఉంటాం మోక్ష, చాలా రోజులైంది నిన్ను చూసి. 2 రోజులు ఇక్కడే ఉండేటట్లుగా రా అన్నాను. మరోసారి వచ్చినప్పుడు ఉంటానులే పిన్ని, ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మోక్ష మా అక్కయ్య కూతురు. ఎంఎస్సి న్యూట్రిషన్ చదువుతుంది. గలగలా మాట్లాడుతుంది. అదంటే మహికకు చాలా ఇష్టం. చాన్నాళ్ళుగా డల్లుగా ఉంటున్న మహికలో మోక్ష రాక ఏమైనా కొత్త హుషారుని తెస్తుందేమో అని చిరు ఆశతో నాలో కొందంత ఉత్సాహాన్ని నింపింది. చెప్పినట్టుగానే గంటలో మోక్ష వచ్చింది. తనతో మరో అమ్మాయిని కూడా తీసుకువచ్చింది. పిన్ని, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రజ్ఞ. తను జేఈఈలో ఆల్ ఇండియా టాపర్. ఐఐటి ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఉంది. మన మహి కూడా జేఈఈకి ప్రిపేర్ అవుతుంది కదా, ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ ఇస్తుందని ప్రజ్ఞని నాతో పాటు తీసుకువచ్చాను. అన్నట్లు మహి ఏది పిన్ని అంటుంటే అప్పుడే హాల్లోకి వచ్చింది మహిక. దాన్ని చూస్తూనే సోఫాలోంచి లేచి వెళ్ళి హాయ్ మహి అంటూ వాటేసుకుంది మోక్ష. ఆ తర్వాత మహి, తను నా ఫ్రెండ్ ప్రజ్ఞ. 7 దాకా మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాము. తను జేఈఈలో 5th ర్యాంకర్ అంటూ పరిచయం చేయగానే ప్రజ్ఞ వైపు ఆరాధనగా చూసింది మహిక. అందరూ అనుకున్నట్లుగా ఐఐటిలో సీట్ రావటం మరీ అంత కష్టమేం కాదు మహిక. కాకపోతే చాలా డిసిప్లైన్డ్గా ఇంటర్లో చేరినప్పటి నుంచి రోజుకు కనీసం 4-5 గంటలు శ్రద్ధగా చదవాలి. 2 గంటలు బోర్డు సిలబస్ చదివి సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకున్న తర్వాత మరో 2 గంటలు జేఈఈ ఓరియంటేషన్తో చదవాలి. ప్రతి వారం రెగ్యులర్గా జేఈఈ మాక్ టెస్టులు రాస్తూ పోవాలి. అలా 2 ఏళ్ల పాటు చేస్తే ఐఐటిలో సీట్ రావటం ఖాయం. అయితే ఒక్క విషయం మహిక, వారం వారం పరీక్షలు రాసిన వెంటనే మన ర్యాంకును వేరే వాళ్ళ ర్యాంకుతో పోల్చుకోవటం లాంటి తెలివి తక్కువ పనులు మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మన ర్యాంకు పెద్దదైతే అప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. దాని ప్రభావం ఆ తర్వాత రాసే పరీక్షపై పడుతుంది. అందులో ర్యాంక్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వేరే వాళ్ళతో పోల్చుకోవటం లాంటివి చెయ్యకుండా పరీక్షల్లో మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఆ తర్వాత వారం రాసే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేట్టుగా చేసుకోవాలి. ప్రజ్ఞ చెప్తున్న టిప్స్ నాకు చాలా బాగా నచ్చాయి. చిన్నపిల్ల అయినా అక్షర సత్యాలు చెప్తుంది. ముఖ్యంగా వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు అన్నమాట కేవలం పరీక్షలకు ర్యాంకులకే కాకుండా జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది. అంతలో అకస్మాత్తుగా మహికకి ఏం తోచిందో కానీ, ప్రజ్ఞ, ఐఐటిలోనూ ర్యాగింగ్లు జరుగుతాయా? మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా అని అడిగింది. మా కాలేజీలో ర్యాగింగ్ అంటూ పెద్దగా జరగలేదు, కానీ చేరిన మొదట్లో హాస్టల్లో కొన్ని రోజుల పాటు మాత్రం సీనియర్స్ వాళ్ళ శాడిజం బాగానే చూపించుకున్నారు. ముఖ్యంగా నాలాగా నల్లగా బొద్దుగా ఉండేవాళ్ళని ర్యాగింగ్ పేరిట బాడీ షేమింగ్ చేసి వాళ్ళ సరదాని చక్కగా తీర్చుకున్నారు. లైఫ్లో అవన్నీ తప్పవు కదా అంటూ
సింపుల్గా ప్రజ్ఞ చెప్పిన దానికి మహిక చాలా ఆశ్చర్యపోయింది. అదేమిటి ప్రజ్ఞ, వాళ్ళు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తే దాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు? ఇలాంటివన్నీ నాకు స్కూల్ డేస్ నుంచి అలవాటైపోయాయి మహిక. అప్పట్లో ఎవరైనా నన్ను తారు డ్రమ్ము, సిలిండరు అంటూ వెక్కిరించినప్పుడు ఇంటికొచ్చి బాగా ఏడ్చేదాన్ని. అది చూసి మా నాన్నగారు ఒకరోజు నాతో ఒక మాట చెప్పారు. చూడమ్మా, నల్లగా ఉండటం, లావుగా ఉండటం లేదా పొట్టిగా ఉండటం ఇవేవీ లోపాలు కావు. ఎదుటి వ్యక్తిలోని సుగుణాలన్నిటినీ పక్కకి తోసేసి కేవలం రంగు, రూపు, ఆకారాల్లో వికారాన్ని ఎతుక్కొని హేళన చేయడమే మనుషుల్లోని కుసంస్కారానికి నిదర్శనం. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు. అన్నిటికంటే ముందు నువ్వు నేను అందంగా లేను అని అనుకోవటం మానేసి భగవత్ ప్రసాదితమైన నీ శరీరాన్ని ఉన్నదున్నట్లుగా యాక్సెప్ట్ చేయటం మొదలెడితే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళ కామెంట్స్ నిన్ను తాకవు. ఏనాడైతే వాళ్ళ కామెంట్స్కి నువ్వు బాధపడటం మానేశావో ఆనాడే వాళ్ళకి నిన్ను కామెంట్ చేయడంలో ఉన్న మజా పోతుంది. దాంతో వాళ్ళు నిన్ను వదిలేసి తాము గేలి చేయగానే ఏడ్చేసి మరో వీక్ క్యాండిడేట్ని వెతుక్కుంటూ వెళ్తారు. నువ్వే ఆలోచించు, ఈ ప్రపంచం సచిన్ టెండూల్కర్ని ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడిగా గుర్తిస్తుందా, లేక పొట్టివాడు అంటూ గేలి చేస్తుందా? నీ శరీర కొలతలు, రూపురేఖలు, మేనివర్ణలతో నిన్ను అంచనా వేసే వాళ్ళందరికీ నీ రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించుకోనవే నీ సమాధానం కావాలి. ఒకసారి గనుక నువ్వు పైకెదిగితే ఇంకా ఆ తర్వాత నిన్ను ఎగతాళి చేసే ధైర్యము, దమ్ము ఎవరికీ ఉండదు. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నా మనసులో లోతుగా నాటుకున్నాయి. ఇంకా ఆనాటి నుంచి నన్నెవ్వరు ఎన్ని విధాలుగా హేళన చేసినా వాటిని నేను మనసు దాకా తీసుకువెళ్ళటం మానేశాను. నా గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించటం మాని నన్ను నేను ఉన్నదున్నట్లుగా యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టాను. ప్రజ్ఞ చెబుతుందంతా కూడా ఆశ్చర్యంగా వింటుంది మహిక. నిజమే ప్రజ్ఞ, ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా మేము రోజు మా లెక్చర్స్తో నోటి నుండి వింటూనే ఉంటాము. మా కాలేజీలో జరిగే సెమినార్లలో చాలామంది తమ శరీర కొలతలు బాగోలేవని, అద్దం ఎదుట నిలబడి డిప్రెషన్ కలుగుతుందని, చుట్టుపక్కల వాళ్ళు చేసే బాడీ షేమింగ్ని భరించలేకపోతున్నామని, ఎలాగైనా వారం 10 రోజుల్లో 0 సైజ్కి ఫిగర్కి మారిపోవాలనుందని, అందుకు తగిన క్రాష్ డైట్లు చెప్పండి అంటూ అడుగుతుంటారు. వాటన్నిటికీ మా లెక్చరర్స్ నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగానే ముందు మీరు వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకోవటం మానేయండి, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయటం నేర్చుకోండి. ఎవరో కామెంట్ చేశారని కాకుండా మీ బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా మీరు ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు మాత్రమే బరువు తగ్గే ప్రయత్నాల్ని మొదలుపెట్టండి. అప్పుడు కూడా సర్జరీలు చేయించుకోవటం, క్రాష్ డైట్ల జోలికి పోవటం చెయ్యొద్దు. వాటి వలన తాత్కాలికంగా బరువు తగ్గిన, శరీరానికి అందవలసిన న్యూట్రిషన్స్ అందక, హార్మోన్ సమతుల్యత దెబ్బతిని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి మహమ్మారి లాంటి వైరస్ల బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హెల్దీ అండ్ లైఫ్ స్టైల్ని అలవర్చుకోండి. మీ డైట్లో ప్రతిరోజు 2 రకాల కూరలు, పళ్ళు, మొలకలు, నట్స్ ఉండేటట్లు చూసుకోండి. అలాగే బాడీ ఫిట్నెస్ కోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజులో ఒక అరగంట 30 గంట చేయండి. స్వీట్స్, వేపులు లాంటివి పండగ రోజుల్లో లేదా నెలకి 1-2 సార్లు అది లిమిట్లో తింటూ ఆరోగ్యంగా ఉండండి. నేను సన్నపడాలి, తెల్లగా ఉండాలి అని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అనుకోండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తుంటారు కదా. వాళ్ళ మాటలను శ్రద్ధగా వింటున్న మహిక మొహంలో భావాలు మారుతుంటే ఆనందంగా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు తనను గురించి ఏమనుకుంటారో అన్న ధ్యాస మహికలో ఎక్కువ పాలల్లోనే ఉన్నా అంతకు మించిన విఘ్నత కూడా ఉందని నా ప్రగాఢమైన నమ్మకం. మరో అరగంట పాటు కూర్చొని వెళ్ళిపోయారు మోక్ష, ప్రజ్ఞ. వాళ్ళతో పాటే కింద దాకా వెళ్ళి వాళ్ళను సాగనంపి వచ్చాక, అమ్మా ఈరోజు చపాతీలోకి పాలక్ పన్నీర్ చేస్తావా ప్లీజ్, అంతదాకా నా రూమ్లో కూర్చొని చదువుకుంటాను అన్న మహిక మాటలతో
దాని విఘ్నత, నేను పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదని స్పష్టంగా తెలిసింది. దట్ ఈజ్ మహి అంటూ దాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. ఇదండి వాళ్ళ మన వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.